హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొచ్చేసి ట్రిప్ లో డే 2 అన్నమాట. మేము సూరత్కల్ నుంచి ఉడిపికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మీ అందరికి మోస్ట్లీ తెలిసిందే, నాకు ట్రైన్ జర్నీనే ఇష్టం, బస్ జర్నీ అసలుకి పడదు. బస్ లో ఒక గంట జర్నీ చేశానంటే చాలు, ఆ తర్వాత ఖచ్చితంగా పక్కన ఎవరుంటే వాళ్ళ మీద పడిపోతాను. అలా కష్టపడి ఫైనల్ గా ఉడిపికి అయితే రీచ్ అయిపోయాను. దిగంగానే కడుపులో ఎలకలు అయితే మామూలుగా పరిగెత్తట్లేదు, కాబట్టి ఇంక ఏదో ఒకటి వెళ్ళి తినాల్సిందే అని చెప్పి ఎత్తుక్కుంటూ వెళ్ళాం. మాకు మాత్రం బ్రేక్ఫాస్ట్ దొరకలేదు ఎక్కడ. మేము బస్ దిగింది ముందు స్టాప్ లోనే అనమాట, బస్ స్టాండ్ కి. మేము వెతుక్కుంటూ వెళ్ళేసరికి బస్ స్టాండే వచ్చేసింది. సో ఇంకా బస్ స్టాండ్ లోనే టిఫిన్ అయితే ఉంటే అక్కడే తినేసాము. యాక్చువల్ గా మేము సర్చ్ చేసింది మెయిన్ గా ఉడిపి రెస్టారెంట్ కోసం, లొకేషన్ అదే పెట్టుకొని మరీ వెళ్ళాము. అదేంటో బెంగళూరులో వేరే చోట్ల మాత్రం ఫుల్ గా ఉడిపి రెస్టారెంట్స్ అయితే కనపడతాయి. అదే ఉడిపికి వెళ్ళిన తర్వాత అసలు ఆ రెస్టారెంటే లేదా నేమ్ ఎక్కడే గానీ. తిన్నాం గానీ ఫుడ్ అంతా నచ్చలేదు, బట్ తినేసాం. సరే అని టీ తాగితే ఆ టీలో మిల్క్ కంటే వాటర్ ఎక్కువ ఉన్నాయి, అక్కడే పడేసి వచ్చేసాను. ఇంకా దారిలో షాపింగ్ కి వెళ్దాం, ఏదైనా డ్రెస్ తీసుకుందాం అనుకున్నాం గానీ బట్ ఏమీ అంత అనిపించలేదు. సో తీసుకోకుండా డైరెక్ట్ ఇంకా కృష్ణ మందిర్ అంట, సో అక్కడికైతే వెళ్ళాము. ఫస్ట్ అక్కడికి వెళ్ళాక జనాలు మాత్రం మామూలుగా లేరు దర్శనంకి. నాకైతే మినీ తిరుపతి గుర్తొచ్చింది డైరెక్ట్ గా. ఒక 3 to 4 hours ఏమో పడుతుంది అన్నారు. సో మేము లోపలికైతే వెళ్ళలేదు, డైరెక్ట్ బయట చూసేసుకొని వచ్చేసాం. ఇంకా ఉడిపిలో ఎండ మాత్రం మామూలుగా లేదు అసలుకి. కర్ణాటకలో మరీ అంత ఎండ ఉంటదని నేను ఎప్పుడు అనుకోలేదు. అంత ఎండ పెట్టింది అనమాట, అసలు కానే కాలేదు నాకైతే ఉండనికి. అక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి రీచ్ అయితాననే నమ్మకం కూడా నాకు అనిపించలేదు, అంతగా ఉన్నింది ఎండ గాని. అసలు వీక్ అయిపోయాను ఫుల్ గా. అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకో ప్లేస్ కి వెళ్ళాలి. సో ఆటోలలో తిరిగితే కష్టమే, ఇంకా ఆస్తులు అమ్మేస్తారని చెప్పి బైక్ రెంటల్స్ కి అయితే వెళ్ళిపోయాము. అక్కడే ఒక స్కూటీ తీసేసుకొని నెక్స్ట్ వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి అర్బీ వాటర్ ఫాల్స్ అనమాట. ఆ రెంటల్స్ దగ్గర నుంచి 8 kilometers 10 kilometers ఏమో ఉంది. సో ఇంక ఇక్కడికైతే రీచ్ అయిపోయాము. కమ్ లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం వాటర్ ఫాల్స్. అక్కడికెళ్ళాక ఒక పెద్ద బక్క పడింది. అసలుకి అక్కడ వాటరే లేవు మంచిగా. అసలు వాటర్ ఫాల్స్ లా అనే ఫీలే రాలేదు నాకి. జస్ట్ ఏదో చిన్న ఫ్లో ఉంది. యాక్చువల్ గా ఇది స్టార్టింగ్ వాటర్ ఫాల్ ఎంట్రన్స్ దగ్గర అన్నమాట. ఇంకా ఎక్కడో వాటర్ సౌండ్ వస్తా ఉందని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళాం. వాటర్ ఫాల్ కనిపించలేదని ఎత్తుక్కుంటూ వెళ్ళాం. తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు. రండి మీరు కూడా చూడండి కావాలంటే. నాకు ఇలాంటి ప్లేసెస్ కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు నాకు గుర్తొచ్చేది ఏంటంటే ఒక రెండే విషయాలు అనమాట. నేను ఎప్పుడు అంతగా అడిగిండను వాటి కోసం. ఒకటొచ్చేసి ఇంటర్మీడియేట్ లో ఫోన్ కోసం, అంకుల్ ఫోన్ ఇస్తారా, ఫోన్ మాట్లాడుకోవాలి అనేది. అండ్ ఇలా ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు ఒక వీడియో తీస్తారా, ఒక ఫోటో తీస్తారా అని అడుక్కుంటాం వెళ్ళి అక్కడికి. అంటే ఫస్ట్ వాళ్ళు అడిగితేనే తిరిగి మమ్మల్ని కూడా తీయండి అని చెప్పి మేము కూడా అడుక్కుంటాం. యాక్చువల్ గా ట్రైపాయిడ్ ఉన్నింది, బట్ వాటర్ ఫాల్స్ కదా కొంచెం భయం ఉంటది. అక్కడ వాటర్ ఏమున్నాయి నాకు అర్థం కాలేదు కానీ పాములు ఎక్కువ ఉన్నాయి. పాము మాత్రం చాలా పెద్దగే ఉంది ఇది. ఆ పాము అలాగే వెళ్ళింది కదా, అయినా కూడా మేం మాత్రం అక్కడే తిరుగుతున్నాం మళ్ళీ కూడా. బాగా అబ్జర్వ్ చేయండి, మీకు కూడా కనిపిస్తది. స్నేక్ రియాక్షన్ బీ లైక్ అన్నమాట. మీరేదో ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చారు, వచ్చి తీసుకోక నేనేదో వాటర్ తాగాలి అని వస్తే నన్ను కూడా వీడియోస్ తీస్తున్నారు. ఏహే వెళ్ళండి, పక్కకి వెళ్ళండి, ఆడుకోకండి. మరి దానికి తోడు మీరు అరవడం, నేను భయపడ్డాను. ఆ పాము వెళ్ళింది కూడా ఆ ప్లేస్ లోనే అనమాట. అది పోయిన గంటకి మళ్ళీ మేము ఆడికే పోయి ఆడుకుంటున్నాము. ఇంకా ఆడే ఉంది వాటర్ ఫ్లో కాబట్టి తప్పదు వెళ్లాల్సిందే ఆడికే. ఇంతవరకు నేను ఎప్పుడు పోలేదు అనుకుంటా అంత చిన్న వాటర్ ఫాల్స్ కి. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా మళ్ళీ లంచ్ అయితే ఆకలి అయితే ఉంది. సో ఏదో ఒకటి తినాలని ఇంకా స్టార్ట్ అయిపోయాం వాటర్ ఫాల్స్ నుంచి. అలా లాంగ్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెజ్ అయితే తినం మేము, మోస్ట్లీ నాన్ వెజ్ తింటాము. బట్ సూరత్ కల్లో టెంపుల్ కి వెళ్ళాలి కాబట్టి నాన్ వెజ్ తినలేదు, జస్ట్ వెజ్ తో కానిచ్చేసాము. బట్ ఈ రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలనుకున్నాం. మేము ప్లాన్ చేసిన లిస్ట్ లో చర్చ్ కూడా ఉంది. సో నాన్ వెజ్ తిని చర్చ్ ఎందుకులే అని చెప్పి ఫస్ట్ చర్చ్ కే వచ్చేసాము. చర్చ్ మాత్రం చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంది. సరౌండింగ్స్ కానీ అంత బాగుంది. ప్లస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత నాకైతే ఏదో లోకంలోకి ఎంటర్ అయిన ఫీలింగ్ వచ్చింది. అంత బాగుంది లోపల గాని, అసలుకి బయట అంతా చాలా బాగుంది.
ఇంతకీ చర్చ్ నేమ్ చెప్పలేదు కదా, అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా చర్చ్ అంట. కమ్ లెట్స్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఆ లైటింగ్స్ గానీ, ఆ చుట్టూ అంతా ఏముందో తెలీదు గానీ, యాక్చువల్‌గా చర్చ్ అలానే ఓపెన్ ప్లేస్ అంతా బావుంటది. బట్ ఇది మాత్రం ఎందుకో తెలీదు నాకు సీరియస్‌గా వేరే లోకంలోకి ఎంటర్ అయిన ఫీలింగే వచ్చింది. సరే చర్చ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం గదా! ఇంకా నాన్ వెజ్ తినడం ఆగము. దారిలో రెస్టారెంట్ కనిపిస్తే కుమ్మేసాం ఎళ్లి నాన్ వెజ్. వచ్చే దారిలో తాటికాయలు కనిపిస్తే అవి కూడా తినేసాము. ఇంకా లాస్ట్ లో ఫైనల్ టచ్ గా మళ్ళీ సేమ్ బీచ్ కి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి మల్పే బీచ్ అంట, దగ్గరలోనే ఉన్నింది. సో వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా ఎండ మాత్రం మామూలుగా లేదనమాట. ఈవినింగ్ 4:30 అలా అయింది. ఆయన కూడా ఎండ మాత్రం చంపుతా ఉంది. సో కాసేపు పక్కన కూర్చొని ఇంకా అక్కడ షుగర్ కేన్ జ్యూస్ కనిపిస్తే తాగేసి కాసేపు ఉండి బీచ్ లోకి ఎంటర్ అయిపోయాము. వాటర్ యాక్టివిటీస్ అయితే బానే ఉన్నాయి. బోటింగ్, పారాసైలింగ్ ప్లస్ ఇంకా రైడింగ్ అవన్నీ ఉన్నాయి. బట్ నాకెందుకో పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఎందుకంటే అన్ని కంప్లీట్ చేసేసాము చాలా సార్లే. సో మళ్ళీ ఆడాలి పోవాలి అని ఏం అనిపించలేదు. సో జస్ట్ వాటర్ లో ఎంజాయ్ చేయాలనుకున్నాం కాబట్టి వెళ్ళేసి ఇంకా ఇక్కడ నో వీడియోస్ నో ఫొటోస్ నథింగ్ అనమాట బీచ్ లో. అంటే మేము తీసుకోవాలనుకోలేదు, జస్ట్ ఎంజాయ్ చేయాలనుకున్నాం. సో వెళ్ళేసి ఫుల్ గా వాటర్ లో అయితే ఎంజాయ్ చేసి వచ్చాము. ఇంకో ఎక్స్ట్రా పేర్ డ్రెస్ కూడా తెచ్చుకోలేదు. ఎలాగో రిటర్న్ వెళ్ళేటప్పుడు గాలి కారిపోతుంది అన్నట్టు ఇంకా అలానే వెళ్ళిపోయాము. సో ఇంకా బీచ్ లో అంతా ఫినిష్ చేసుకొని అన్ని ప్లేసెస్ కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ లో వచ్చేటప్పుడు మన వినీత గారికి సీ ఫిష్ తినాలి అని పట్టింది అనమాట. అందుకే ఇంకా వెళ్ళి అక్కడే సీ ఫిష్ ఉంటే తినేసేసాము వెళ్ళి. అది అవ్వగానే స్నాక్స్, నాకు ఎక్కడైనా స్నాక్స్ కనిపిస్తే అది ఖచ్చితంగా తినాలనిపిస్తుంది. అక్కడే బొరుగు మిక్చర్ ప్లస్ మామిడికాయలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో నేను కూడా వెళ్ళేసి బొరుగు మిక్చర్ మామిడికాయలు అన్ని తినేసి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇంకా సూరత్కల్ లోనే లగేజ్ అంతా ఉంది కాబట్టి బ్యాక్ టు సూరత్కల్ వెళ్ళిపోతున్నాం. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకా లగేజ్ తెచ్చుకొని రైల్వే స్టేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ట్రైన్ ఎక్కే ముందు తినాల్సిందే, మళ్ళీ డిన్నర్ చేయాలి కాబట్టి అక్కడే దగ్గరలో ఏదో రెస్టారెంట్ ఉంటే వెళ్ళిపోయాం అక్కడికి. అండ్ అది తినంగానే నాకు ఏదైనా కూల్ గా కావాలి అనిపించింది. సో దగ్గరలో ఫలూదా ఉంటే బండి వెళ్ళిపోయాం అక్కడికి కూడా. వినిత ఏమో కుల్ఫీ తీసుకుంది, నేనేమో చాక్లెట్ ఫలూదా తీసుకున్నా. సో ఫైనల్ టచ్ గా చల్లగా అలా ఫలూదాని కడుపులోకి పంపించేసుకొని రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇది నెక్స్ట్ డే సూరత్కల్ టు బెంగళూరు. రీచ్డ్ బెంగళూరు అని ఫైనల్లీ అలా డిషుమ్ కొట్టేసుకున్నాం ట్రిప్ అయిపోయిందని. అండ్ ఇవి మా మొఖాలు, వాడిపోయిన మొఖాలు. ఇంతే, ట్రిప్ ముగిచ్చేసాం. అండ్ మీరు ఎప్పుడైనా ఉడిపికి వెళ్ళి ప్లేసెస్ కావాలి అనుకుంటే ఇక్కడ ప్లేసెస్ కూడా అటాచ్ చేస్తున్నాను చూసుకోండి రిఫరెన్స్ కి. మేము దీని రిఫరెన్స్ తోనే వెళ్ళిపోయాము. ఓకే మరి ఉంటా, బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయచ్చుగా ప్లీజ్.